స్టార్ట్ చేసుకుందామా? ఓకే అమ్మా. ఒక్కసారి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసేసి. సరే సరే. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆదివారము అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యము మనకి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించటానికి మనకు అమ్మ రాజ్యలక్ష్మి గారు వచ్చారు. బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించబోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పుకోవాలి అమ్మ గురించి, ఎందుకంటే నా జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అమ్మ. అమ్మ మాటలు, అమ్మ జ్ఞానము, అమ్మ యొక్క ప్రేమ నేను చాలా సంపూర్ణంగా పొందాను. అందుకు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ రోజున. ఎంతో నా జీవితంలో మార్పు తీసుకొచ్చారు అమ్మ. కనుక అమ్మ అంటే నాకు ఒక అంటే భౌతికంగా తల్లిదండ్రులు వేరు, ఆధ్యాత్మికంగా నేను ఎదగటానికి నాకు తల్లిదండ్రులు తటవర్తి రాజ్యలక్ష్మి మేడము, వీర్రాఘవరావు సారు ఇద్దరు కూడా నాకు ఎంతో గైడెన్స్ ఇస్తూ ఎంతో జ్ఞానాన్ని అందించారు. వారు చెప్పేటువంటి ఆ జ్ఞానము ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం 3 రోజుల క్లాస్‌కి వెళ్ళినప్పుడు నా జీవితంలో పెను మార్పు కలిగింది. అందరూ కూడా ఇప్పుడు చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఈ కోవిడ్ కారణంగా ఆపేశారు కానీ, లేకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లోనే ఒక పెద్ద ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గొప్ప గొప్ప మాస్టర్స్ అక్కడి నుంచే తయారవుతున్నారు. అక్కడ ఆ 3 రోజులు కూడా మనకు మన జీవితం అంతా కూడా పక్కన పెట్టేస్తాం. అసలు ఈ ఆలోచన కూడా రాదనమాట మన లైఫ్ గురించి. అక్కడ ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయతలు, ఆ ధ్యాన సాధన అంత గొప్పగా ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళినా కూడా అంత శక్తి మనకు రాదు. ఆ సాధనలో అంత అద్భుతమైనటువంటి శక్తిని పొందుతాం. నేను ఆ ఫీలింగ్ ఎక్కడ కూడా నేను అంత గొప్పగా నేను సాధన చేయలేకపోయేదాన్ని. అక్కడ మాత్రం భీమవరంలో మాత్రం నాకు చాలా బాగుంటుంది సాధన. అందరికీ కూడా అదే ఫీలింగ్. చాలా మంది మాస్టర్స్ ని తిరుపతి నుంచి మేము తయారు చేసి పంపించడం జరిగింది. ఇప్పటికి కూడా కంటిన్యూస్ గా మాస్టర్స్ వెళ్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఆది దంపతులు పిరమిడ్ సొసైటీలో ఎవరైనా ఉన్నారు అంటే అది రాజ్యలక్ష్మి అమ్మ, తటవర్తి వీర్రాఘవరావు సారు, వాళ్ళిద్దరు ఆ దంపతులు. పత్రి సార్ తర్వాత అంతటి గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు స్థానంలో ఉన్నారు, మనకు అందిస్తూ ఉన్నారు. అంతకంటే గొప్పగా అందిస్తున్నారు జ్ఞానాన్ని. చాలా కృతజ్ఞురాలినమ్మా మీకు. ఎంత చెప్పుకున్నా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మరి అందరూ కొత్త వాళ్ళ పాపం? కొత్త వాళ్ళు ఉన్నారమ్మా చాలా మంది. ఓకే ఓకే. అంటే ముందుగా గురువు గారికి ఆత్మాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మరి మీ అందరినీ జూమ్ ద్వారా కానీ, మా ప్రసన్నను కానీ అందరినీ కూడా మనము వెళ్ళి చెప్పలేకపోతున్నామే అనే బాధ లేకుండా చక్కగా జూమ్ లో చూసుకుంటున్నాం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు పూర్వం. ఏమిటి అంటే, ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అని. అంటే వాళ్ళు ఎంత పాజిటివ్ గా ఉండేవారు అంటే, ఏది జరిగినా మన మంచికే. ఈరోజు ఈ తలుపు అవసరం లేదు కాబట్టి మూసుకుంటున్నాము, మరి ఆటోమేటిక్ గా ఇంకో తలుపు తెరుచుకుంటుంది. మరి లాక్డౌన్ టైము, మరి బయటికి వెళ్ళకూడదు, కరోనా టైంలో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మీటింగ్లు పెట్టుకోకూడదు మనం అనుకున్నప్పుడు, మరి ఎవరికి వాళ్ళు ఎంత ఇంట్లో సాధన చేసినా మరి ఇలాంటి దాంట్లో మనము జూమ్ సెక్షన్ లో పాల్గొని ఇంకొంచెం మరి జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే జ్ఞానము అనేది అనంతమండి. మనకి ఇంకా జన్మ ఉంది అంటే, జన్మించి భూమి మీద ఉంటున్నాము అంటే ఖచ్చితంగా మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని మనకు అర్థం అవ్వాలి. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినప్పుడు
ప్రతి వాళ్ళము కూడా ఈ భూమి మీదకి మనము ఈ భూమే ఒక అద్భుతమైన పాఠశాల. ఈ భూమి మీద ప్రతిదీ నేర్చుకోవడానికి నేర్పించడానికి వచ్చేము సత్యాన్వేషణలో ఉన్న నిరంతర విద్యార్థులము అని ఎవరికి వాళ్ళం అనుకుంటూ ఉండాలి. విద్యార్థులము అనుకుంటే వినయం, నేను పెద్ద మాస్టర్ని అయిపోయాను అంటే అహంకారము వస్తుంది. అలా మనం నిరంతరము విద్యార్థులమే. నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎంతో నేర్చుకోవాలి. చెప్తున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాదు. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని నాకు అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వాడికి ఇస్తే మళ్ళా నాకు ప్రకృతి ఆ జ్ఞానాన్ని నాకు అందిస్తుంది. అది పుస్తకాల ద్వారా అవనివ్వండి, లేదా గురువు ద్వారా అవనివ్వండి, లేదా ఇంకో మాస్టర్ ద్వారా అవనివ్వండి, మళ్ళా నాకు నేర్చుకునే అవకాశం వస్తుంది. అదే పత్రి సార్ ఒకసారి తణుకులో క్లాస్ అయినప్పుడు చెప్పారు. ఏమనంటే, మీరు పొందుతున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి ఇస్తారో అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోగానే తట్టలు తట్టలు ధ్యానం మాస్టర్లు తీసుకొచ్చి మీ మేధస్సులో వేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకే చెప్పుతూ ఉన్నప్పుడే మీ పాత్రని ఖాళీ చేసినప్పుడే ఆ పాత్ర నింపబడతాది. ఖాళీ చెయ్యకుండా నేను ఎవరికి చెప్పను అని అనుకుంటే మీ పాత్ర ఎప్పటికీ అంతే ఉంటుంది, పరిమితంగా. మనం ఇచ్చేయాలంట. వచ్చింది మనం ఇంకొకరికి ఇస్తే అప్పుడు మనకి మళ్ళా కొత్త విషయాలు తెలియబడతాయి. మరి కిందటి కరోనా టైం నుంచి మరి మామూలుగా ప్రచారం కంటే కూడా ఎక్కువ క్లాసెస్ చేయడం, మరి అప్పటి నుంచి అలవాటైపోయి మార్నింగ్ జూమ్ సెక్షన్ లో రోజు మరి క్లాసులు చెప్పడం, ఇవన్నీ ఏంటి అంటే మన గొప్ప కాదండి, మన గొప్ప కాదు. నేచర్ మనకి ఈ అవకాశాలన్నీ ఇస్తోంది. కరోనా తెప్పించింది నేచరే, ఈ సొల్యూషన్స్ ఇస్తున్నది నేచరే. మరి ప్రతి దాన్ని కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మానవుడి యొక్క బుద్ధి పరిపక్వతను బట్టి ఉంటుందండి. ఇలా నాకెందుకు జరిగింది అని ఎప్పుడు ఆలోచించుకోకూడదు. దీనివల్ల నేనేం నేర్చుకోవాలి, నేను ఎలా ఎదగాలి, నా చుట్టూరు పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు నేను ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. మాకిద్దరికీ కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేమేమి డీలా పడిపోలేదు. ఏదో ఇంకా కర్మ ఉంది, లేదా ఇంకొక లాభం. ఎప్పుడు నిరంతరము తిరుగుతూనే ఉంటాం కదా. నేచర్ కొంచెం రెస్ట్ తీసుకోండి అని ఏమన్నా 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాం. కానీ ఉన్న మూలాన్ని ఏమైందంటే ఎప్పుడు ధ్యానం ఎక్కువ చేయడం అయింది. ఆ ధ్యానం హాస్పిటల్లో కూడా మరి అందరూ విపరీతమైన నీరసం అంటే నాకు అస్సలు నీరసం రాలా. ఎప్పుడు మామూలు దానిలాగే ఉన్నాను నేను. అక్కడ కూడా డాక్టర్ నన్ను పలకరించేవాడు కాదు. శుభ్రంగా ఉంటే నన్నేం పలకరిస్తాడు, నన్ను చూసేవాడు కాదు. మరి ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకుని మరి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ తీసుకోవడం, వెంటనే కళ్ళు మూసుకుని కూర్చోవడం. ఆ 4 రోజులు విపరీతమైన ధ్యానం నేను చేశాను. అందుకేనేమో ఇప్పటికి కూడా మరి మా అమ్మాయి వీళ్ళందరూ కూడా చాలా నీరసం, లేవలేకపోతున్నాము, లేచి ఏ పని చేసుకోలేకపోతున్నాము అంటే నేను మామూలుగానే ఉంటాను. మామూలుగానే ఉన్నాను ఇప్పుడు. లేకపోతే ఇప్పుడు జూమ్ క్లాస్ నేను ఎట్లా చెప్తాను? అయితే చాలా మంది మా చుట్టాలే అంటున్నారు, మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మరి ప్రారంభం ఉంటే పెద్దది చిన్నదిగా అయ్యి అనుభవించాలని మనందరికీ తెలుసు ధ్యానుడికి. మరి ఆ ప్రారంధాన్ని మనం తప్పించుకునే మార్గం లేదు. ఎందుకంటే ఎన్ని అనుభవిస్తా మనం భూమి మీదకి వచ్చామో దాన్ని బట్టి మన శరీరం తయారవుతుంది కాబట్టి అనుభవిస్తాం. అజ్ఞానులకి ఫుల్ గా అనుభవించాలి, ధ్యానులు పెద్దది చిన్నదిగా మార్చుకోగలుగుతారనమాట. అదే జరిగింది నాకు కరోనా వచ్చి. అయితే ఇవన్నీ మన అనుభవం, ఎవరికి వాళ్ళ సొంత అనుభవం. ఏది జరిగినా మన మంచికే అని అనుకోగలగడమే అసలు మనకు గురువులు ఇచ్చిన అమూల్యమైన సలహా. మన పెద్దలు ఇచ్చేవారు, కానీ పెద్దల మాటను మనం కొట్టివేయడం మొదలెట్టాక వాళ్ళు నోరు విప్పడం కూడా మానేశారు. కానీ మనం ఇప్పుడు గురువు మాట ఫస్ట్ మనకేం చెప్తారు వాళ్ళు, ఏది జరిగినా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ లో ఉన్నప్పుడు చివరికి చూసుకుంటే మీకు మంచే జరుగుతుంది ప్రతి దాని వెనకాతల అనేది. మరైతే
ఆత్మజ్ఞానం పొందాలి, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సి ఉండే నేను భూమి మీద ఉన్నాను, నేర్పవలసి ఉండే నేను భూమి మీద ఉన్నానని మనం ప్రతి ఒక్కళ్ళని ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో మనము మన కర్తవ్యం ఏంటి అని ఆలోచిస్తే సాధన చేస్తూ మరి జ్ఞానం పొందుతూ అది 10 మందికి చెప్తూ ఉండడమే. ఇప్పుడు అవకాశాలు మనకి ఎక్కువ వచ్చాయి కాబట్టి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ భూమి మీద ఇంకా ఉన్నాము అంటే సాధనకున్నాం, జ్ఞానం పెంచుకోవడానికి ఉన్నాం. ఈ 2 బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ జ్ఞానం పెరగడం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని మామూలుగా ఉంటుంది. మనకి ఏ పూర్వజన్మ పుణ్యమో ఒక చక్కని సద్గురువు దొరికాడు. సద్గురువులు అందరికీ దొరకరండి. సత్యం కోసం పరితపించి సత్యాన్ని చేరుకోవాలి, సత్యలోకం చేరుకోవాలి, మరి మోక్షం కావాలి అని పరితపించి ఈ భూమి మీద జన్మ తీసుకుంటే పరమాత్మ కృప వల్ల మన జీవితంలోకి ఒక సద్గురు వస్తాడు. సద్గురువు ఒక్కడే సత్యాన్ని చెప్పగలడు, కానీ మిగతా వాళ్ళంతా కూడా చెప్తారు. మామూలు ప్రపంచ బాధ గురువులు, బోధ గురువులు కర్మల్ని పెంచే జ్ఞానం ఇస్తారు. మరి సద్గురువులు కర్మల్ని తగ్గించే జ్ఞానం ఇస్తారు. కర్మలు ఉంటే మరి ఊర్ధ్వలోకాలకి మనం పయనించలేము. పాపము పుణ్యము కింద లోకాలే, భువర్లోక సువర్లోకాల్లోనే అనుభవించాలి, అంతవరకే వెళ్ళగలం. సత్యలోకం వరకు వెళ్ళాలంటే ఈ భూమి మీద చేసిన సాధన, ఇక్కడ పొందిన జ్ఞానం, ఇక్కడ మనం ఎంత సాధన చేస్తామో, ఎంత జ్ఞానం పొందుతామో దాన్ని బట్టి మనకి పైనున్న లోకాల్లోకి ప్రవేశం ఉంటుంది. అయితే మనం గత జన్మ ఏ కర్మ చేసి ఇంత సద్గురువుని తెచ్చాము అంటే పాపము పుణ్యము కాదండి, సత్కర్మలు చేసి వచ్చాం. సత్కర్మలు అంటే పుణ్యకర్మలు చేసాం, కానీ నేను చేస్తున్నాననే భావన వదిలి నా చేత చేయించబడుతుంది అని ఫలితం పరమాత్మకు అర్పించినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ తనని తెలుసుకోవడానికి, తన గురించి తెలుసుకోవడానికి మరి మన జీవితంలోకి ఒక సద్గురువుని ఇస్తాడు. లేకపోతే అంతవరకు నేను చేస్తున్నాను అనే భావన ఉంటే మరి పుణ్యం పాపం రెండు చేయాలి, సత్యంలోకి వెళ్ళలేము. మరి మనం అలాంటి సత్కర్మలు చేసి వచ్చాం కాబట్టే ధ్యాన మార్గంలోకి రాగలిగాం, ఒక సద్గురువుని పొంది ఈ మార్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ ధ్యానం ఎలాగా అంటే ఒక్కటేనండి. ధ్యానం అంటే ఏమీ లేదు, భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక మార్గమే ధ్యానం. అయితే భగవంతుడు ఎవరు అంటే గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని. నేను ఆత్మని, అన్ని జీవులలో ఉన్న ఆత్మని నేనే అయి ఉన్నాను అన్నాడు. అంటే ధ్యానంలోకి వచ్చే వరకు ఆత్మే భగవంతుడని భగవద్గీత ఎన్ని సంవత్సరాలు పారాయణం చేసినా అర్థం కాదండి. అన్ని అర్థమైపోతే గురువులు ఎందుకండి? ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నాం చిన్నప్పటి నుంచి, ఒక మాస్టరు ఆ టెక్స్ట్ బుక్ చూసి చదివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా ఆ లెసన్లు అర్థమవుతున్నాయి. లేకపోతే మనకు అర్థమయ్యేతాయా? చదివేసుకుంటే పాస్ అయిపోతామా? వచ్చేస్తుందా? బుర్రకి ఎక్కుతుందా? అంత మేధస్సు ఉందా? అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే సద్గురువులు చెప్పాలి. మరి భగవద్గీత ఎన్ని సంవత్సరాలు పారాయణం చేశాను, ఇంచుమించుగా 20 సంవత్సరాలు చేశాను. కానీ భగవంతుడు అంటే నేను వెంకటేశ్వర స్వామి కృష్ణుడో రాముడో అనుకున్నాను, కానీ ఆత్మే భగవంతుడు అనే సత్యం నాకు తెలియలేదంటే. అందుకే పూర్వం పెద్దలు అనేవారు, గురువు లేని విద్య గుడ్డి విద్య. గుడ్డి వాళ్ళలాగా ఓ శ్లోకాలు చదివేస్తాం, అవి అర్థం కాక శ్లోకంలో. మరి ఎప్పుడైతే గురువు వచ్చాడో ఎక్కడ ఆయన ఏం కొత్తగా చెప్పలేదే, భగవద్గీతలో ఉన్నదే చెప్పాడు. ఆత్మే భగవంతుడు, జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ చెప్పిందే అది. మరి ఆత్మ భగవంతుడు అంటే ఎవరు అనుకున్నాం మనము? గుళ్ళో ఉన్నవాడో లేకపోతే మన దేవుడి గదిలో ఉన్న విగ్రహమో భగవంతుడు అనుకున్నాం, కానీ ఆత్మే భగవంతుడని అనుకోలేదు. ఉంది, భగవద్గీతలో ఉంది, కానీ మనకి అర్థం అవ్వక మనం అలాంటి ఆరాధనలే చేసాం.
ఇంకా మనం ఇంకా ఇంకా ధ్యాన మార్గంలో వచ్చి కూడా ఈ అభిప్రాయాన్ని మార్చుకోకపోతే ఇంకా మనం ఏం చేయలేము, ఎవరిని ఏం చేయలేము. గీతలో అంత చక్కగా చెప్పాడు ఆత్మే భగవంతుడని. ఈ ఆత్మ శరీరంలో ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే సృష్టిలో 84 లక్షల జీవరాశుల శరీరాల్లోని ఆత్మ ఉంది. అందుకే పత్రిసారు ఈ సద్గురువు కాబట్టి ఇంత చక్కగా సత్యాన్ని విడమర్చి చెప్పారు. భగవంతుడు ఎవరు అంటే 84 లక్షల జీవరాశుల్లోని ఉంది అని. కానీ ఇంత ఎలుగెత్తి చాటి నువ్వు బతకడానికి, నువ్వు చివరి వరకు నీ ఆయుష్ తీరే వరకు నువ్వు బతకాలని నీ శరీరం మీద నీకెంత మమకారం ఉంటుందో, సృష్టిలో ప్రతి జీవికి తన శరీరం తన మీద అలాగే మరి ఆ జీవులన్నీ ఏ పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాయో వాటిని నేర్చుకోనివ్వకుండా మనం శరీరాలని పాటు చేసి మనం వండేసుకుని తినేస్తే, నరికేసి మరి వాటి ఎదుగుదలలో మరి తప్పు చేసాం, ఎదుగుదల ఎదగనివ్వకుండా మనం చేసాం. అందుకే మహాత్ములకి, సద్గురువులకి చీమైనా ఒకటే దృష్టితో చూస్తారు, ఒక పెద్ద కోటీశ్వరునైనా ఒకటే చూస్తారు. అందుకే అందరినీ సమాన స్థితిలో చూడగలరు సద్గురువులు, ఎందుకంటే ఆత్మను చూస్తారు కాబట్టి. అన్ని జీవులలోనే ఉన్నది ఆత్మే అని తెలుసుకున్నారు కాబట్టి. అందుకే ఏమిటి అంటే ఇది తెలుసుకున్నాక భగవంతుడు మనకి ఇష్టమా, మనం భగవంతుడికి ఇష్టమా, ఇది మళ్ళా మనం చూసుకోవాలి. భగవంతుడు ఎవరు నచ్చుతానన్నాడు? నాకు 4 భక్తులు ఉన్నారన్నాడు. 7వ అధ్యాయం 16వ శ్లోకం చదవండి. మరి అయితే ఆర్తులు, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఆర్తులు అంటే కేవలము కోరికల కోసం వచ్చేవాళ్ళు, అర్థార్థి అంటే డబ్బు కోసం ప్రార్థించేవాళ్ళు, జిజ్ఞాసులు అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని ఎన్నో పుస్తకాలు చదివేవాళ్ళు. వీళ్ళ ముగ్గురి కంటే కూడా జ్ఞానులే నాకు ఇష్టలు అని భగవంతుడు చెప్పడం, కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది గీతలో. అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన చేరే మార్గం ఎలాగో తెలుసుకోవాలి, ఆ మార్గంలో ఉండగలగాలి. అంటే భగవంతుడు ఎవరు? ఆత్మే భగవంతుడు. ఆత్మ ఎక్కడుంది? సృష్టిలో అన్ని జీవులలోని ఉంది, నీలోని ఉంది. నీలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు బయట వెతకడం కాదు, అంతర్ముఖం అవ్వాలి. అదే ధ్యానము. అలా వెతుకుతేనే నీకు దొరుకుతాడు. అదే ధ్యానము. ఆ ధ్యానం వల్ల మాత్రమే ఆ పరమాత్మని తెలుసుకోగలవు. వీళ్ళే నాకు ఇష్టలు అని గీతలో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ తెలుసుకున్నాక మరి లోనికి వెళ్ళాలంటే ఏంటి అడ్డేస్తుంది? అందుకే ఒక ధ్యాని శరీరాన్ని, ప్రపంచాన్ని, శరీరాన్ని, మనసుని దాటితే చేరేది ఆత్మే. నువ్వు చేరుకునేది. ముందు కళ్ళు మూసుకుంటావు, ప్రపంచం కనబడుతుంది. కూర్చుంటావు, నేను ఈవేళ ఏవైనా లెగను అరగంట 1 గంట, అప్పుడు కాసేపటికి శరీరాన్ని మర్చిపోతావు. కానీ మనసు చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. ఎక్కడెక్కడో స్టోర్ చేసి ఉంచాం కదా, అందుకు అదేం చేస్తుంది, ఖాళీగా మనం కూర్చోగానే మన దృష్టి శ్వాస మీద నుంచి ఆలోచనల మీదకి తీసుకెళ్తుంటాం. అప్పుడు అలా తీసుకువెళ్తుంది అంటే రమణ భగవాన్ ఒక మాట అన్నారు, ఇన్ని జన్మల నుంచి నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రపంచంలో అన్ని కూడా నువ్వు స్టోర్ చేసావు. చేసిన మూలాన ఏమైంది? ఇప్పుడు కళ్ళు మూసుకోగానే అవన్నీ బయటకు వస్తున్నాయని నీ ధ్యానం కుదరలేదని మానకు. కూర్చోగా కళ్ళు మూసావు, ప్రపంచాన్ని, శరీరాన్ని మర్చిపోయావు. కాబట్టి ఇంద్రియాలు ఏ పని చేయట్లేదు కాబట్టి మనసుకు పోగేయడం తగ్గింది. ఉన్నయన్నీ పోతే ఇంక పోగేయడం తగ్గిన మూలాన్ని ఆలోచనలు పెరగవు. ఇంకా దానికి అలవాటు అయిపోద్ది శ్వాస మీదకి రావడం. అప్పుడు నీకు సరి అయిన కుదురుతుంది. కొన్ని రోజులు పడుతుంది, కానీ ప్రయత్నించాలి. అంతేకాని ధ్యానంలోకి వచ్చి 6 నెలలు అవ్వకుండా 3 నెలలు అవ్వకుండా, రమణ భగవాన్ లాంటి వాళ్ళకే 19 సంవత్సరాలు ధ్యానం చేస్తే కానీ ఎన్లైటన్ అవుతారు. మరి మలయాళ స్వామి వారు 14 సంవత్సరాలు చేయవలసి వచ్చింది, అన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకి. మరి మనం సంసారంలో ఉంటూ, సంఘంలో ఉంటూ ఏమీ వదలకుండా చేయాలంటే కొంచెం కష్టమే.
కానీ గుడ్డోడి కంటే మెల్లకన్ను మేలని మనం పూర్తిగా అన్ని వదిలి వెళ్లకుండా సంసారంలో ఉండి ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పటికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాం. ఎందుకు అంటే బాహ్య ప్రపంచం వైపు నీ మనసు తిప్పి నీ ఇంద్రియాలని పంపిస్తే అంత దుఃఖమే అని కొన్ని రోజులకి నీకు అర్థమవుతుంది. ముందు అర్థం కాదు, ముందు అన్నీ బాగుంటాయి. మనని ధ్యానం చెయ్యకుండా ఆపేది ఎవరు అంటే బయట ఎవ్వరూ లేరండి. బయట శత్రువులు ఎవ్వరూ లేరు, మనకి మనమే శత్రువు. అందుకే అమృత బిందోపనిషత్తు చెప్పింది మన ఏవ మనుష్యానాం కారణం బంధం వచ్చాయి అంటే మనస్సే బంధాలనే పెడుతుంది. మహామనసే మోక్షం కావాలని కోరుకుంటుంది. బంధం ఎప్పుడు వచ్చింది? నీ మనసు ప్రపంచంలో వదిలేవు, అన్నిటితోటి బంధం ఏర్పరచుకుంటుంది. ఆత్మవైపు తిప్పు, అన్నిటినీ వదులుకుంటుంది. ఎందుకు వదులుకుంటుంది? ఆ ఆనందం ముందు ఇవన్నీ క్షణికానందాలే, శాశ్వతమైన ఆనందం కాదు. గమనించండి, ధ్యానం చేసేటప్పుడు ఉన్న హాయి బయట ప్రపంచంలో ఎందులో ఉందో వెతుక్కోండి, ఎందులోనే దొరకదు. అది ప్రాక్టీస్ అవ్వాలి. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు మనకి చాలా చక్కగా కుదురుతుంది. అయితే మనని ధ్యానం చెయ్యనివ్వకుండా ఎవరు ఆపుతున్నారు, ఎందుకు కుదరట్లేదు అని చూసుకుంటే మరి కొన్ని మనకి మాండూకోపనిషత్తు కానీ శంకరాచార్యులు కానీ చెప్పారండి. ఏంటి అంటే శాస్త్రాలు కానీ కొన్ని ధర్మాలు కానీ అవి ఆచరిస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉంటాయటండి. ఇది కరెక్టే కదా, ఎలా వదలం అంటాం. కరెక్టే కదా, వదలడం ఎలాగా అంటాం. కానీ అవే నిన్ను ధ్యానం కుదరనివ్వకుండా చేస్తుంది. ఫస్ట్ పాయింట్ కీర్తి. మనకి చాలా పేరు ఉందనుకోండి, మంచి పేరుంది బజార్లో, ఊర్లో మంచి పేరుంది, అందరూ ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. అమ్మో వాళ్ళు కదా గొప్పవాళ్ళు, ఇది అది అది ఒక పదం ఉందనుకోండి, మరీ చెప్పుకోగల. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇంకా 24 గంటలు మనం ధ్యానంలో కూర్చున్నా ప్రజల పొగడ్తలు కానీ, లేకపోతే ఎవరైనా విమర్శలు కానీ, లేకపోతే మన కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పని ఏదైనా జరిగినా కానీ ధ్యానంలో కూర్చుని అదే చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఈ కీర్తి ఏం చేసింది? మనని వెనక్కి లాగింది. కీర్తి ప్రతిష్టలు ఉండాలి కదా, ఎంత కీర్తి వస్తుందో, దానకన్నుడు అని పేరు, లేదా ఎంతో మంది హెల్ప్ చేస్తున్నాడు అని పేరు, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ అవన్నీ చుట్టూరు ప్రజలకి బాగుంటాయి, నీకు కూడా బాగుంటాయి. కానీ మళ్ళా ధ్యానంలో కూర్చోగానే ఈ కీర్తి ప్రతిష్టలే గుర్తొచ్చి నువ్వు చేసే పనులు గుర్తొచ్చి జ్ఞానం కుదరనివ్వకుండా ఆపుతుంది. ఇక రెండోది ఐశ్వర్యం. ఇంకా సంపదలు ఉంటే ఇంకా అంతా ఇంత కాదు. ఈ సంపదల వల్ల ఏమవుతుంది? ప్రపంచం అంతా పొగడొచ్చు, గొప్పగా ఉన్నామని పొగడొచ్చు. ఎందుకంటే మంచి మేళ్ళు, మంచి కార్లు, మంచి నగలు, మంచి చీరలు, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు అహం కూడా వస్తుంది. నేను ఇప్పుడు చెప్పే 7 అహం పెరుగుతూనే ఉంటుంది, గమనించుకోండి. ఈ అహం వస్తుంది మనకి. అహం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే పక్కవాడిని చులకనగా చూస్తాం, మనకి నౌకర్లను చులకనగా చూస్తాం, కింద వాడిని చులకనగా చూస్తాం. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటానండి. బాగా డబ్బున్న పెళ్లిళ్ళలోకి వెళ్తే మన దూర బంధువైనా డబ్బున్న వాడిని తీసుకెళ్లి పక్కన నించోబెట్టుకుని వీడియో తీసుకుంటారు. మరి ఎంత దగ్గర బంధువులైనా డబ్బు లేకపోతే వాళ్ళ వైపు చూడరు. అంటే ఇక్కడ ధనం ఉంటే అంత విలువ ప్రాపంచిక జీవితంలో. మరి ఈ వందమాగతలు కూడా తిరుగుతూ ఉంటారు. అబ్బో నువ్వు ఇంత కాదు, అంత ఇంత కాదు. వాడేదో నా కొత్త కారు కొనుక్కున్నాను అనుకోండి, ఓ అప్ప ఎంత బాగుందో నీ కలరు. లేదా వాళ్ళ కొత్త చీర కొనుక్కున్నారు, ఓరి బాబు ఎంత బాగుందో. లేదా ఒక నెక్లెస్ కొనుక్కున్నారు, ఓరి సూపర్, నువ్వు మాత్రం భలే కొంటావే. ఎందుకంటే చక్కగా వెరైటీగా కొంటావు నువ్వు, మళ్ళా దానికి ఇంకో 2 వెరైటీగా కొంటావు నువ్వు, మామూలు వెరైటీ కాదు. నీ టేస్టే టేస్ట్. ఎందుకంటే దాంతో ఫ్రెండ్షిప్ ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్ కోసం
అక్కడ ఉన్నా లేకపోయినా మన పొగుడుతూనే ఉంటారు, డబ్బున్న వాళ్ళం కదా. ఆ డబ్బు ఏమవుతుంది, ఈ డబ్బుతోటి మనకి వాళ్ళు అలా పొగిడేటప్పటికి మనకు అహంకారం వచ్చేస్తుంది. అప్పుడు ధ్యానంలో కూర్చోండి, వీళ్ళంతా పొగడతలు విని వెళ్ళాక ఒకసారి ధ్యానంలో కూర్చోండి, ఏమవుతుందో. చక్కగా పొగడతలు అన్ని అరగంట గంట వస్తూనే ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాము అంటే కొన్నే తెలుసు మనకి, కానీ ఎన్ని విధాల నష్టపోతామో మహాత్ములు మనకు చెప్తున్నారు చూడండి. కీర్తి వల్ల నష్టం, ఐశ్వర్యం వల్ల నష్టం, ఇక భాషా పాండిత్యం, సాధన చెయ్యలేకపోవడానికి కారణాలు ఇవన్నీ మనని కిందకు దిగచ్చేది. ఇప్పుడు చాలా మంది పండితులు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ప్రవచనాలు ఎలా ఉంటాయి ఒక్కసారి గమనించండి. శ్లోకాలు చదువుతూనే ఉంటారు, అసలు శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. అసలైన మెసేజ్ ఏంటి, ఎన్నో పురాణాలు మనకి చెప్తూ ఉంటారు. పురాణాలన్నీ వ్యాస భగవానుడు ఎందుకు రాశాడు, 4 వేదాలు రాశాడు, జనాలకు అర్థం కావని మళ్ళా ఉపనిషత్తులుగా రాశాడు, మళ్ళా దివ్య దృష్టిలో చూశాడు, ఇది కూడా చదవరు కదా అని అష్టాదశ పురాణాలుగా రాశాడు, కథల రూపంలో రాసి అవి కథలుగా చెప్తే మరి మనం ఆచరిస్తాము జ్ఞానాన్ని. మనకి చిన్నప్పుడు చదువు చెప్పినప్పుడు చూడండి, భుజబలం కంటే బుద్ధి బలం గొప్పది అన్నప్పుడు సింహం కుందేలు కథ చెప్పేవారు చిన్నతనంలో మనకి స్కూల్లో. అప్పుడు మనకి ఏమైంది, ఇంత లావుగా ఉన్న సింహం భుజబలం ఉంది కానీ దానికి బుద్ధి బలం లేదు, చిన్న కుందేలు పిల్ల దీని బుద్ధిని ఉపయోగించి చక్కగా దాన్ని బోల్తా వేసింది, అది ముద్ర పడిందా లేదా మనకు అనవసరం, ఆ కథలో నీతి తీసుకున్నాం. అందుకే మన బుద్ధిని పెంచుకోవడానికి అప్పటి చిన్నతనంలో ఆ కథ విన్న దగ్గర నుంచి బుద్ధిగా ఉంటే బుద్ధిని పెంచుకుంటే గొప్పగా జీవించవచ్చు. అందుకే మనకి డబ్బున్నవాడిగా కాదు బుద్ధిమంతుడు వీడు బుద్ధిమంతుడు అంటారు. ఎంత డబ్బున్నా ఎంత పేరు ప్రతిష్టలున్నా బుద్ధిమంతుడు కాకపోతే జనాలు తిడతారు. అందుకే మనకి ఈ భాషా పాండిత్యం అంటే ఏంటి, నాకు సంస్కృతం వచ్చు వాళ్ళకి రాదు అని లోడా లోడా లోడామని ఆ శ్లోకాలన్నీ వచ్చు, మనం కూడా అంత పిచ్చోళమే. ఎందుకంటే వాళ్ళు 4 శ్లోకాలు చదివితే మన ఇంటికి బ్రాహ్మణులు కూడా 4 మంత్రాలు చదివితే సంభావన చాలా బాగా ఇస్తాం. కానీ దానికి అర్థం ఎంత, అంతరార్థం ఎంత, అవి మనం ఆచరించడానికి ఏమి ఉపయోగపడతాయి. రోజు పురాణ కాలక్షేపానికి వెళ్ళావు, వేసవెత్తు మారేమా ఎవరివైనా వింటున్నారు ప్రవచనాలు, కానీ ఒక్క అరగంట రోజు ధ్యానం చేయండి, జ్ఞానం పెంచుకోండి. ఒకే ఒక్క విషయం తెలుసుకోండి, నేను శరీరం కాదు ఆత్మని, ఆత్మ ఎదుగుదల కోసం శరీరాన్ని తెచ్చుకొచ్చాం, నేనే కాదు సృష్టిలో ప్రతి జీవి ఆత్మస్వరూపమే అన్నప్పుడు ఆత్మ అనే భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు అంటే ఏ కోడికి పేద కొయ్యగలం, ఏ మేక మెడ కొయ్యగలం. ఇవన్నీ సంస్కృతం లోడ చెప్పే ప్రవచనాలు వేలకు వేలు లక్షలకు లక్షల మంది ఉన్నారు. ఈ పండితులు చెప్పి ఉంటే ఎంతమంది మారేవారు. మరి ఎందుకు చెప్పరు, మాంసాహారం వాళ్ళు మాంసం తెలియదు, వాళ్ళు ధ్యానం చేస్తారు. మరి శిష్యుల్లాగే ఉండాలి, గురువులుగా ఎదగకూడదు, సత్యం చెప్పకూడదు. అంటే భాష ఉంది కదా, నాకు సంస్కృతం వచ్చు కదా అని చాలా గొప్పగా మాట్లాడేస్తారు. మరి అప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ జ్ఞానం? వ్యాస భగవానుడు ఏ ఉద్దేశంతో ఈ పురాణాలన్నీ రాశాడు, ఈ భగవద్గీత ఎందుకు రాశాడు? జీవుడు విషాదంలో ఉన్నప్పుడు మోక్షానికి ఎలా వెళ్ళాలో తెలియపరచడానికి కథల రూపంలో. మరి రామాయణం చూస్తే ఏమర్థమవుతుంది, మరి భారతం చూస్తే ఏమర్థమవుతుంది, భాగవతం చూస్తే ఏమర్థమవుతుంది? భాగవతంలో మొట్టమొదట 4 శ్లోకాల ద్వారా చెప్పాడు, నేను అందరిలోని ఉంటాను, ఆదిలో ఉన్నాను, మధ్యంలో ఉన్నాను, చివరన ఉంటాను, నన్ను నా మాయ వల్లే నన్ను తెలుసుకోలేదు, ఒక్క ధ్యానం వల్ల మాత్రమే నా మాయని జయించి నన్ను చేరుకోగలరని భాగవతంలో మొట్టమొదటి 4 శ్లోకాల ద్వారా భగవంతుడు ఇవ్వడం జరిగింది. అదే మరి బ్రహ్మకి చెప్పాడు ఫస్ట్ పరమాత్ముడు శ్రద్ధ రూపంలో ఈ జ్ఞానం అంతా, అందుకే బ్రహ్మ విద్య అని అనడం జరిగింది. మరి శ్రవణం ద్వారా విన్నాడు కాబట్టి దాన్ని శృతులు అన్నారు. మరి ఇంత అద్భుతమైన బ్రహ్మ విద్యని వ్యాస భగవానుడు ఎంతో ప్రయత్నించి పరంపరగా అయితే అవన్నీ పురాణాలు వింటే గొప్ప అన్నట్టుగా ఆ పురాణం కథలు చెప్తూ కూర్చుని జనాల్ని ఇంకా మూడులుగా మరి మనం తయారు చేస్తున్నాం. వీళ్ళకున్న పాండిత్యం, వీళ్ళకున్న భాషా పాండిత్యం
ఇంకొంతమంది ఉంటారండి, మరి అవతల వాడికి ఇంగ్లీష్ రాదన్నా సరే వీళ్ళు గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు వాళ్ళే పుట్టి. అసలు వీడికి జ్ఞానమే లేదనుకోవాలి. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని రావాలి. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలమ్మని కూర్చోబెట్టి నీకు ఇంగ్లీష్ వచ్చింది కదా వడవడ వాగేవనుకో, నీ అంత మూర్ఖురాలికి ఎవరు లేరు. అంటే భాష వచ్చును అని అహంకారం పెంచుకోవడం. ఎన్ని భాషలు నేర్చుకున్నా నువ్వు నీలాగే ఉండాలి. జనాలకి ఏది ఉపయోగమో అదే చెప్పాలి. అంతే తప్పించి మనమేదో ప్రవచనాలు సంస్కృతం వచ్చినని ఇప్పటికీ ఏళ్ళు ప్రవచనాలు విన్నా ఒక్కడిలో వేషమెత్తు మార్పు రాదు. ఒక ఏడాది ధ్యానం చేయండి, జ్ఞానం పెంచుకోండి. మనమెవరమో, భూమి మీదకి ఎందుకు వచ్చామో, భూమి మీద ఉండగానే ఊర్ధ్వలోకాలకి మోక్షానికి వెళ్ళేది ఒక్క సాధన అని తెలుసుకుంటారు. అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ ప్రవర్తనని మార్చుకుంటారు. భాష రావడం గొప్ప కాదు, ప్రవచనాలు ఇవ్వడం గొప్ప కాదు, సత్యం చెప్పకపోవడం తప్పు. భాషా పాండిత్యం వల్ల అహంకారం పెరుగుతుందే కానీ అవతల వాళ్ళు ఆత్మజ్ఞానం రాదుగాక రాదు. మరి లౌకిక విషయాల్లో ఆనందం వల్ల కూడా ధ్యానం చెయ్యి. ఏంటి ఆనందం అంటే, చూడండి, ఈరోజు ఎవరికో పిల్లలు ఉండరు అనుకుందాం, ఏదో కష్టపడో పూజలు చేసో దానికి టైం వచ్చిందో అబ్బాయి కావాలనుకుంటే అబ్బాయి వచ్చాడు. ఇంకా దానికి అంతకు ముందే ధ్యానం చేస్తే వచ్చింది, కడుపు అనుకుంది, ధ్యానం చేశాడు, అబ్బాయి పుట్టాడు. తర్వాత వాడిని పెంచడం, వాడిని చదివించడం, వాడికి ఆస్తి పెంచుకోవడం, వాడిని స్కూల్లో వేయడం, అలా 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 వాడి ఉద్యోగం, వాడి పెళ్లి, మళ్ళా మనవలకు ముద్దులు కడగడం, ఇవన్నీ చేస్తూ, ఎందుకంటే కొడుకు ఆనందం. ఈ కొడుకు గొప్పగా బతకాలని వాడి ధ్యానాన్ని కూడా పక్కన పెట్టేసి సంపాదనలోకి వెళ్ళిపోతాడు. ఇవి లౌకిక విషయాల్లో ఆనందాలే ధ్యానాన్ని దూరం చెయ్యడానికి కూడా కారణమవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు లేరు అంటే సాధన చేస్తే పుడతారంటాం, పుడతారంటాం, చేస్తారు. పుట్టేకేమైంది? ధ్యానాన్ని కట్టకట్టి అటుకు నుంచి ఎక్కిస్తారు, పాత పుస్తకాలు ఎక్కించినట్టు. ఎక్కడండి, ఇదివరకు అయితే ఖాళీగా ఉండేవాళ్ళం, ధ్యానం చేసేవాళ్ళని, ధ్యానం చెప్పేవాళ్ళని. ఇప్పుడు వీడితో అసలు ఖాళీ అవ్వట్ల. వాడు ఎదిగే కొద్దీ వీడికి ప్రాబ్లం. 3 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలి, వాడికి క్యారేజీ కట్టాలి, మళ్ళా తీసుకురావాలి. ఇంకెక్కడ ధ్యానం? లౌకిక విషయాల్లో ఆనందం ఉందనుకుంటున్నాం, క్షణికానందాలు అవన్నీ. పుట్టేటప్పుడు ఆనందమే కానీ ఉందనే భ్రాంతిలో ఉంటాం, అదే అజ్ఞానం. అలాగే వ్యాపారాలు పెట్టేస్తారు చాలా మంది. పెట్టేశాక ఇంకా ఒక్క నిమిషం ఖాళీ ఉండదు, ఇంకేం ధ్యానం? పగలు రేయి దానికోసమే ఉంటాం. అందుకే లౌకిక విషయాల్లో గోరంత ఆనందం, కొండంత దుఃఖం. ఆధ్యాత్మిక విషయంలో నువ్వు కూర్చోవడమే కష్టం, కానీ కొండంత ఆనందం ఉంటుంది, గోరంత కష్టం రావచ్చు. ఎందుకంటే నువ్వు కూర్చునేటప్పుడు నీ కాళ్ళు చేతులు మొదట్లో తిమ్మిర్లు వస్తాయి, తర్వాత మామూలే. ఇక్కడ దుఃఖం అనేది ఉండదండి, దుఃఖం అనే భాషే ఉండదు ఆధ్యాత్మిక జీవితంలో. మనకి అర్థం కాకపోతే అవి దుఃఖాలు, అర్థమైనప్పుడు అవేమి దుఃఖం కాదు. అలాగే మనకి ఏదైనా సరే గ్రహించగలిగే శక్తి ఉందనుకోండి, ధారణాశక్తి, దాన్ని తర్వాత పాయింట్ చెప్తున్నాను. ధారణాశక్తి, ఈ ధారణాశక్తి అంటే గ్రహించే శక్తి. చాలా మందికి కొన్ని విషయాలు అర్థం కావు. కొంతమంది ప్రపంచంలో కొంచెం తెలివితేటలు, బుద్ధి బాగా పనిచేస్తే కనుక, షార్ప్గా ఉంటే, దాంతో అందరూ పొగుడుతారు, వీళ్ళు భలే చెప్తున్నారే, భలేగా ఉంది. ఇప్పుడు అంత వాళ్ళ వరకు అక్కర్లేదండి, మన్నే తీసుకోండి. ఏ మాస్టర్ అయినా కొంచెం చెప్తే బాగుంది, బాగా చెప్తున్నారు, భలే ఎన్నో విషయాలు చెప్తారు అంటే, కొంతమందికి ఒకసారి చదివితే బుర్రకెక్కుతుంది, కొంతమంది 10 సార్లు చదివితే ఎక్కుతుంది.
వాళ్ళు ఏముంది గమ్మున బాగా చెప్పగలరు. కొందరికి భాషా పాండిత్యం ఉండొచ్చు, కొందరికి ధారణ శక్తి ఉండొచ్చు. దీన్ని బట్టి ఏమవుతుంది, నలుగురు మనని పొగుడుతారు. పొగిడినప్పుడు మనకి మళ్ళా అహం వచ్చేసింది. నేను ధ్యానం చెయ్యక్కలా, నేను చాలా మంది క్లాసులు చెప్తున్నాను. పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ చాలా విషయాలు చెప్తున్నారు. మరి మనం ఎందుకు అన్ని ఫాలో అవ్వం? మనకి ధ్యానం ఎగదొబ్బాలని ఇష్టం ఉండి మనం ప్రచారం చేస్తున్నాం అని అనుకుంటాం. అందుకే నీ కర్మని ఇది, నా కర్మ నాది అంటే నాలాంటి వాళ్ళు సాక్షిభూతంగా చూస్తారే తప్పించి విమర్శించను నేను. ఎందుకు అంటే ఇలా ఉండకూడదని చెప్పడానికి ఎత్తుకుంటానే గాని వాడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడని ఒక్కసారి అనుకోవడం విచారణ, పదే పదే అంటే విమర్శ. ఎవరి అనుభవం వాడిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో, అదో స్థితికి తీసుకువెళ్తుందో ఎవరికి వాళ్ళని విచారణ చేసుకోవాలి. నలుగురు పొగిడినంత మాత్రాన నీ స్థితిని దాటి నువ్వు అహంకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు. పొగిడారు, అందరికీ అర్థమైంది. ఓకే, ఒక థ్యాంక్స్ భగవంతుడికి చెప్పు. ఎందుకు? నీకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు, నీకింతటి భాషా ప్రావీణ్యం ఇచ్చినందుకు, నువ్వు ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే జ్ఞానం ఇచ్చినందుకు ఎవరిస్తున్నారు నీకు? నీలో ఆత్మశక్తే అవన్నీ చేస్తోంది అన్నది నీకు గ్రహించగలగాలి. అప్పుడు థ్యాంక్స్ చెప్పుకో, వినయంగా ఉండు. భగవంతుడా, నీ కృప వల్ల నేను ఈవేళ ఇలా ఉండగలిగాను. ఎన్నో ఇస్తున్నావు, ఇంకా ఇస్తున్నావు. కానీ రోజులో ఎంతసేపు నేను గురువు వల్ల తెలుసుకున్నాను, ఎంతసేపు ధ్యానం చేస్తే అంతసేపు నేను భగవంతుడితో ఉన్నట్టు. నేను ధ్యానంలోంచి లేచి ప్రపంచం వైపు మిగతా పనులు ఏం చేస్తున్నా, నేను ప్రపంచంతో ఉన్నట్టే అని నువ్వు ఏనాడు ఆ ఎరుకను మర్చిపోతావో అప్పుడు మళ్ళా ప్రపంచం వైపే వచ్చేస్తాం. అందుకే మంచి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అందరూ పొగిడితే మనకి అహంకారం వచ్చేస్తుంది. ఇక ధైర్యం, లౌకిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయంలో కాదు, లౌకిక విషయంలో ధైర్యం కూడా అహంకారాన్ని పెంచుతుంది. చాలా మంది చూడండి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే బాగా మాట్లాడే వాళ్ళని కూడా తీసుకెళ్తారు, వీళ్ళు మాట్లాడలేక. ఎందుకంటే వాడు మాట్లాడగలడు, ఎదుటి వాళ్ళని ధైర్యంగా చెప్పగలడు ఏదైనా అనుకుంటూ తీసుకెళ్తారు. అందరూ దాని దగ్గర నుంచి వీడు చక్కగా మాట్లాడేగలడు, ఎంతోనే మాట్లాడేస్తాడు, ధైర్యంగా ఉంటాడు అని పొగుడతారు మనల్ని. అలా ధైర్యంగా నువ్వు లౌకిక విషయాల్లో ఉంటావు, కానీ ఆధ్యాత్మిక విషయంలో ధైర్యంగా ఉంటే నీ శక్తి పెరుగుతుంది. కానీ అహంకారం పెంచుకుంటే ప్రపంచ విషయంలో అక్కడ మళ్ళా నువ్వు శక్తిని కోల్పోతావు. లౌకిక విషయాల్లో ఎక్కువ మనం ఓర్చుకుంటే అది కూడా దండికొడుతుంది. క్షమించేద్దాం అంటే అది కూడా చేతగానితనం అవుతుంది. అందుకే తప్పు చేస్తే క్షమించడం కాదండి, చెప్పాలి ఇది తప్పు. చెప్పకపోతే మనది తప్పు. చెప్పాలి, చెప్పి ఇది ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు తప్పు, మాంసం తింటున్నావు తప్పు. తప్పు చేసిన వాడిని నయానా భయానా చెప్పాలి, తర్వాత సంహరించాలి. అంటే తిట్టొచ్చు. మీకు ఒకటి చెప్తాను. మరి రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళినప్పుడు ముందు రాయబారం పంపాడు కదా అంగదుడిని. మరి అప్పుడు కూడా ఆయన వినకపోతే కదా యుద్ధం చేసి తీసుకొచ్చుకున్నాడు. క్షమించేసి పోలే ఉంచుకొని వదిలేశాడు రాముడు. అలాగే మహాభారతం చూసుకుంటే మరి 4 రాయబారాలు వెళ్ళాయి కౌరవులకి. సంజయుడు వెళ్ళాడు, కృష్ణుడు వెళ్ళాడు. మరి ఇవన్నీ రాయబారాలు జరిగాయి, కానీ ఏ రాయబారానికి వాళ్ళు ఒప్పుకోలేదు. విదురుడు వచ్చాడు, ఇంకో ఆయన ఎవరో ఉన్నారు, వాళ్ళ దౌమ్యుడు వచ్చాడు. ఇలా 4 రాయబారం చేశారు, కానీ ఎవరి మాట వాళ్ళు వెళ్ళలేదు. లేకపోతే యుద్ధం జరిగింది. అందుకే అతిగా క్షమించడం కూడా మనని ఎందుకు చేతకాని కాళ్ళ కింద ఉంటాం. తప్పు చేసినప్పుడు ఖండించాలి, తప్పుని చెప్పాలి, అది కూడా క్షమించేసి ఓర్చుకుంటూ అంటే. ఇప్పుడు ఒక దొంగోడు ఉన్నాడు, మన ఇంటికి వచ్చాడు, అది దొరికితే తన్నాలా, లేకపోతే తీసుకొని ఆయన కూర్చోబెట్టి కాఫీ కూల్ డ్రింక్ ఇస్తాము క్షమించి.
నాలుగు తంతే మళ్ళా రేపటి నుంచి మన ఇంటికి రాదు. ఎక్కడ ఏది ఎలా ఉండాలో రా, అది ఆధ్యాత్మిక జీవితంలోనే మనకి తెలుస్తుంది. అందుకే ఈ 7 విషయాలు చూడడానికి ధర్మాల్లాగే ఉంటాయి, కానీ అవి వాసనల రూపంలో అహంకారాన్ని పెంచేసి మన ధ్యానాన్ని కుదరనివ్వకుండా, ఆత్మోన్నతి కలగకుండా మనని అడ్డుకుంటూ ఉంటాయి. అందుకే మాండూకోపనిషత్తు ఏం చెప్పిందంటే, మానవుడి శరీరంలో సాధన చెయ్యడానికి కావలసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకోవడం మానవుడికి తెలియట్లేదు. ఈ పైన ఇప్పుడు నేను చెప్పిన 7 కూడా ఏమిటి అంటే, అన్ని దేహాత్మతో భావనతో చేసేవేనండి. ఒక్కడి కూడా ఆత్మ భావనతో చేయడం కాదు, దేహ భావనతో చేయడమే. కీర్తి ప్రతిష్టలు దేహానివే, ఐశ్వర్యం దేహానివే, పాండిత్యం దేహానిదే. మరి లౌకిక విషయాల్లో, ప్రాపంచిక విషయాల్లో ఆనందం, అదే పిల్లల పుడితే ఆనందం, డబ్బు వస్తే ఆనందం, చుట్టాలు చూసుకునే ఆనందం, నాకెంత బలగం ఉందనుకుంటూ, మరి నాకెంత ధారణా శక్తి ఉంది, నేను ఇంత తెలివైనోడిని అనుకోవడం, మరి అలాగే ధైర్యంగా ఉన్నాను అని కూడా, ఇవన్నీ లౌకికమైన విషయాలే. ఈ విషయాల వల్ల ఏమవుతుంది అంటే, మనకి అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అహంకారం పెరిగితే ఏమవుతుంది, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఎంతవరకు మనలో అహంకారం ఉండదో మనలో అజ్ఞానం ఉండదు. ఎంతవరకు అహంకారం పెరుగుతూ ఉంటుందో అప్పుడు అజ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉంటాయి ధర్మాలన్నీ, చాలా మంది నాకు చెప్తుంటారు, శరీర ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సంఘ ధర్మము ఉంది కదండి, చెయ్యాలి కదండి, చెయ్యాలి, కానీ బాహ్యంగా చెయ్యి, అంతరంగా నీలో వేసుకో, నీలో వేసుకోకూడదు. ఇప్పుడు శరీర ధర్మం ఉంది, దానికి ఇవ్వాల్సినవన్నీ ఇవి, ఏ ఆహారం ఇవ్వాలి, ఏ వ్యవహారం ఉండాలి, అంతే తప్పించి ఈవేళ ధ్యానంలో కూర్చునే టైంలో కూడా ఏం తింటే నా శరీరం బాగుంటుందనో, లేకపోతే ఏ చీర కట్టుకుంటే నేను బాగుంటానో, లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు అంటే శరీరం గురించి, లేకపోతే సంఘం గురించి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని నువ్వు ఎంతసేపు ఆలోచించావో అది నువ్వు సంఘంతో ముడిపడి ఉన్నట్టే. అందుకే మహాత్ములు అంటారు, శరీర ధర్మం, సంఘ ధర్మం, కుటుంబ ధర్మం మూడిటిని వదిలితేనే నువ్వు సత్యలోకానికి ప్రయాణానికి రెడీగా ఉండగలవు. అందుకే వాటిల్లో ఉంటూ కూడా నువ్వు వాటిని అంటించుకోకుండా ఉండగలగాలి. ఉన్నారు పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు. ఒకసారి ఫోన్ చేశారు, బాగున్నావా, బాగున్నాను, అంతే. నాకు నీరసంగా ఉందని, అది అంతే. నువ్వు రోజంతా ఒకరిచినా దాని నీరసం తగ్గుతుందా? అలాగే లోకంలో ఎవరెవరో మన ఏదో ఒకటి అంటూ ఉంటారు, ప్రతి వాళ్ళ మాట మనం పట్టించుకుంటే మనం ఇంక జీవించగలమా? ప్రతి వాళ్ళని వాళ్ళు ఎందుకన్నారు అని మనం 24 గంటలు ఇట్లాగే మాట్లాడుకుంటే ఎంత మందిని మనం నచ్చేటట్టు మాట్లాడగలం? నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందులో సత్యవాక్కులు ఇంకా కఠినంగా ఉంటాయి, సత్యాన్ని మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి వచ్చి కూడా విగ్రహారాధన వద్దు అంటే మన ఇంకా డౌట్లు అడుగుతూనే ఉంటారు. పూజ చేయకూడదా అండి, విగ్రహారాధన వద్దండి, ప్రతి జీవిలోనే ఆత్మగా ఉన్నాడని మనం చెప్తూ ఉంటే, భగవద్గీత చెప్తుంటే ఇంకా మన క్వశ్చన్ వేస్తున్నారు అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి అంటే, పర్వాలేదు చేసుకో అని మనం అంటే, ఆ మాస్టర్ చేసుకోవచ్చు అన్నాడు, మీరు ఎందుకు వద్దంటున్నారు, మళ్ళీ రెండో క్వశ్చన్ అంటే చెప్తారు. ఈ గోల ఎందుకు, దీని సమాధానం క్లాసు చెప్పలేక కొంతమంది మాస్టర్ చేసుకుంటే చేసుకో, పోయిందే ఉందంటారు. ఇంక ఇది రేపటి నుంచి పూజ ఎలా చేయాలి, అట్ల తద్ది ఎలా చేయాలి, శ్రావణ శుక్రవారం ఎలా చేయాలి, వినాయక చవితి ఎలా చేయాలి, ఇంక ముందు రోజు ధ్యానం ఎడుకుంటేస్తుంది. చాలా మందిని గమనిస్తూ ఉంటాను, మేము పూజ చేయట్లేదు కానీ వినాయక చవితి కదా ఉండ్రాళ్ళు వండుకుంటాం. వినాయక చవితి రోజునే ఉండ్రాళ్ళు తినాలా, నువ్వు పుట్టినరోజులో టిఫిన్ గా చేసుకోకూడదా?
ఆ రోజు ఇల్లు వాకిళ్ళు ఆ రోజే కడుక్కోవాలా మనం? రోజు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. ధ్యానంలోకి వచ్చాక మనకు ఏం అర్థమవుతుంది? నువ్వు చేసే పని వల్ల నీ అంతరాత్మకి తెలుస్తూనే ఉంటుంది. పక్కవాడు ఏదో అనుకుంటున్నాడని మనం చేయడం కాదు. నీకు కరెక్ట్ గా ఆ జ్ఞానం అందిన రోజున నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏం కరెక్ట్ చేస్తున్నావో చేస్తున్నావు. అందుకే ధర్మపరమైన జీవితం ఎలా ఉంటుందంటే స్వార్థరహితంగా పరహితంగా ఉంటుంది. మనం ఎదిగామా లేదా అన్నది చూసుకుంటే మనము ఎలా ఉంటుంది అంటే మనం స్వార్థం లేకుండా ఉన్నా, ఎదుటివాడి హితం కోరుతున్నా మనం ధర్మపరమైన జీవితం జీవిస్తున్నట్లే లెక్కట. అది ఎలా వస్తుంది? ధర్మపరమైన జీవితం జీవించాలి అంటే మనకు సాధన ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ రెండు లేకపోతే మనం ఎప్పుడు స్వార్థంగానే ఉంటాం. స్వార్థ రాహిత్యం మనకు ఉండదు. స్వార్థం లేని జీవితం ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ భగవంతుడి బిడ్డలే. సృష్టిలో పిపిలాది బ్రహ్మ పర్యంతము ఆత్మస్వరూపులే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాళ్ళ చేసిన పుణ్యకర్మలను బట్టి కొందరు ఉన్నతంగా ఉంటారు, కొందరు తక్కువగా ఉంటారు. కానీ నేను చూసే విధానంలో అందరినీ ఒక్కలాగే చూడాలి. నా బిడ్డను ఒకలాగా, పక్కన ఒకలాగా. అలా నీ బిడ్డ కొన్నని బట్టలు వాడికి కొనక్కల. కానీ ఇద్దరికీ కలిపి భోజనం పెట్టినప్పుడు నువ్వు కరెక్ట్ గా పెట్టు. నీ స్థిర చర ఆస్తులకి నీ పిల్లల వారసులు. కానీ న్యాయం చెప్పేటప్పుడు తప్పు నీ బిడ్డదైనప్పుడు నీది తప్పు అని చెప్పు. కానీ స్వార్థంతో నా కొడుకు కరెక్ట్, పక్కవాడు రాంగు అని స్వార్థపూరితమైన మాటలు మాట్లాడితే ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎప్పుడు తగ్గిపోతాం మనము. అందుకని నువ్వు ప్రాపంచిక విషయాల్లో నువ్వు స్వార్థం ఎప్పుడు ఉపయోగించొద్దు. తప్పు చేస్తే నీ బిడ్డ అయినా సరే దండించాలి, కానీ ప్రేమతో ఫోన్లే మొదట తెలియక చేసాడు. చాలా మంది తల్లులకి ఒక అలవాటు ఉంటుంది. తండ్రి తిడుతుంటే వెంటనే పిల్లలు ఎదురుగుండానే ఫోన్లేండి వాడికి ఏదో తెలియక చేశాడు, ఈసారి నేను చెయ్యలేండి అని ఈ తల్లులకు బుర్ర లేకుండా మాట్లాడతాను పిల్లలు ఎదురుగుండా. ఇంకా వాడికి తెలిసిపోతుంది అమ్మ నాకు సపోర్ట్ ఉంది కదా అని. ఇంకా అక్కడ తండ్రి విలువ ఏంటి? వాడు చిన్న మనసులో నాన్న చెడ్డోడు తిడతాడు, అమ్మ మంచిది తింటది. నువ్వు మంచిదాన్ని అనిపించుకోవాలని సపోర్ట్ చేస్తున్నావా, వాడు పాడైపోవాలని సపోర్ట్ చేస్తున్నావా? తండ్రి తిట్టేటప్పుడు తల్లి మాట్లాడితే అంతకంటే ఆ జ్ఞానం ఇంకేమీ లేదు. వాళ్ళకి ఆ భయం ఉండాలి. తర్వాత మనం నచ్చజెప్పాలి. తప్పు నాన్నగారు ఎందుకు తిడతారు? నువ్వు తప్పు చేసేవనే కదా, నీ క్షేమం కోసమే కదా నిన్ను తిట్టారు. కానీ అలాగే ఎదురింట్లో వాళ్ళని ఎదురింట్లో వాళ్ళని ఆయన ఏం తిట్టాడు కదా, నువ్వు బాగుండాలని ఆయన తిడతాడు. కానీ నీకు కోపం ఉందా? నాన్నగారికి కోపం ఉంటే ఇవన్నీ ఎందుకు కొంటారు నీకు అని తల్లి నచ్చ చెప్పుకోవాలి. ఇవన్నీ మంచి మాటలు తల్లి నోటుంటే ఎప్పుడు వస్తాయి? పూసంత జ్ఞానం చేస్తే, పూసంత జ్ఞానం పొందితే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, సమయానుకూలంగా ఎట్లా ఉండాలి, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. అప్పుడు సంసారంలో సుందరాకాండే కానీ యుద్ధకాండ ఉండదు. అందుకే చాలా మంది బిడ్డలంటే విపరీతమైన ప్రేమతో ప్రతి వాళ్ళని వాళ్ళకి చిన్న నొప్పి వచ్చినా కష్టం వచ్చినా వెళ్ళి మనం వాళ్ళతో దెబ్బలాడేస్తూ ఉంటాం. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, యాక్సిడెంట్ చూస్తే యాక్సిడెంట్ అంటేనే తెలియకుండా జరిగేది. అవతల వాడు కావాలని మనల్ని గుద్దడు, అది జరగాల్సి జరుగుతుంది. కానీ మనం పెద్ద పెద్ద కేసులు వేసేస్తాం, పెద్ద పెద్ద ఇచ్చేసేస్తాం. కానీ ఒక్క క్షణం మనము ఆలోచిస్తే వాడు కావాలని ఏం చెయ్యలేదు అన్నది ఉంటే అక్కడ మనం ఓర్చుకోగలం. అలానే అన్నిసార్లు వస్తే చేతకాంతం అవుతాయి. అర్థమైందండి? ప్రతిసారి ఎవరొచ్చి మన తంతు ఉన్నా ఓర్చుకుంటే మళ్ళా చేతకాంతం. ఒకసారి 2 సార్లు ఏదైనా అవతల వాడు మనని అనరాని మాట్లాడితే సర్లే వాడికి ఏం తెలియలేదు అని ఓర్చుకోవచ్చు. కానీ ప్రతిసారి అలాగే ఉంటే మరి కుదరదు. అందుకని అది కూడా ఎక్కువ ఉండకూడదనే చెప్తారు. మరి మనం ఎప్పుడు కూడా ఇది మన సాంప్రదాయం 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 అంటూ ఉంటాం. సాంప్రదాయాలు మనము పాటించవచ్చు. ఎంతవరకు పాటించాలి సాంప్రదాయం అంటే మన జ్ఞానానికి అడ్డు రానంతసేపు నువ్వు సాంప్రదాయంలో ఉంది. కానీ జ్ఞానానికి అడ్డు వస్తే సాంప్రదాయాలు కూడా మనం
ఇక్కడ నుంచి ఇప్పుడు రోజుల్లో ఎవరు పాటిస్తున్నారండి? ఎవరు ఏది పాటించట్లేదు. అందుకే సాంప్రదాయాల్లో మనం పాటిస్తే ఏర్పాటు ఉంటుందటండి. అంటే చూడండి, వేర్పాటువాదం ఉంటుంది, కానీ ధర్మంలో ఒకే నీతి ఉంటుంది. చూడండి, మా సాంప్రదాయం ఇది, మా సాంప్రదాయం అది, మా సాంప్రదాయం. హిందువులకు ఒక సాంప్రదాయం, క్రిస్టియన్స్కి ఒక సాంప్రదాయం, ముస్లిమ్స్కి ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే సాంప్రదాయాలు ఎలా వచ్చాయి? శరీరం బట్టి. అందుకే ఏర్పాటువాదం ఉంటుందట. వేర్పాటు వేరువేరుగా ఉంటుంది, కానీ ధర్మంలో అందరికీ ఒకటే ధర్మం. అన్ని మతాలు చెప్తే అబద్ధం ఆడకూడదు, పాపం చెయ్యకూడదు, దొంగతనం చేయకూడదు, హింస చెయ్యకూడదు. మరి అన్ని ధర్మాల గురించి ఆలోచిస్తే ధర్మంలో ఎప్పుడు వేరు వేరు ఉండదట. సాంప్రదాయాల్లోనే వేర్పాటు విడివిడిగా ద్వైతం ఉంటుంది, ధర్మంలో అద్వైతం ఉంటుంది. అందుకే సాంప్రదాయాన్ని వదిలేవచ్చు, కానీ ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. ధర్మం అద్వైతంలో ఉంచుతుంది, సాంప్రదాయాలు ద్వైతానికి తీసుకెళ్తాయి. ఒక ఆత్మజ్ఞానిగా మనం ఎదగాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి, కానీ సాంప్రదాయాలను పట్టుకుని ఉండాల్సిన అవసరమే లేదు. ధర్మం చూడండి, ఈ పంచభూతాలు అందరూ తీసుకుంటున్నారు. మరి అందరికీ ఒకటే ధర్మం, పాపం చెయ్యకూడదు. ఏ కులమైనా చెప్పేది ఒకటే. కానీ మనం మతాలు వేరు చేసి మా సాంప్రదాయం మా సాంప్రదాయం. అందుకే మహాత్ములు ఏం చెప్పారు అంటే, సాంప్రదాయం ద్వైతంగా ఉంచుతుంది, మరి ధర్మం అద్వైతంగా ఉంచుతుంది. కాబట్టి సాంప్రదాయాల్ని వదిలినా పర్వాలేదు, కానీ ధర్మాన్ని మాత్రం ఎప్పుడు ఆచరించాలి. ఆ ధర్మాన్ని ఎప్పుడు ఆచరించడానికి వెనుకంగా వేయకూడదు. కానీ మరి మా సాంప్రదాయం అని సాంప్రదాయాన్ని ఎప్పుడు పట్టించుకోగలుగుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, జన జీవితంలోకి వచ్చాక జనాలు పొగిడిన ఐశ్వర్యం ఉన్నా, విద్య ఉన్నా, ఏది ఉన్నా, పలుకుబడి ఉన్నా, మనకి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఏ ఏ విషయాల్లో తప్పేముంది అనుకుంటూ చాలా విషయాల్లో మనకి అహంకారం పెరిగిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి వాళ్ళు ఒక్కటి గమనించండి, ఇంద్రియాల కంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవండి. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి ఉపయోగిస్తాయి. ఈ దేహం కంటే దేహం ఏమీ చెయ్యదు, తోడుగంతే. ఈ ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అందుకే ఆత్మోన్నతికి ఈ మూడిటికి శక్తినిచ్చేది ఆత్మే. కాబట్టి ఆత్మశక్తిని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి. మరి బుద్ధి వికసించి జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆత్మ శాంతితో ఉంటుంది. ఎందుకు జ్ఞానం అంటే, ఆత్మ భూమి మీదకి వచ్చి జ్ఞానం పెంచుకోవడానికి వచ్చి మనం జ్ఞానం అందివ్వకపోతే ఆత్మశాంతి లేకుండా పోతాం. అది ఎంతవరకు జీవాత్మగా ఉన్నన్నాడు దానికి జ్ఞానం అందించాల్సిందే. దాని పరమాత్మని తెలుసుకున్నాక ఇంకా నువ్వు చెప్పేదేంటి, సృష్టి అంతా ఆత్మేంటి. అందుకే 3 గుణాలతో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు అది జీవాత్మ భావనతో ఉంటుంది ఆత్మ. అందుకే జ్ఞానం పెంచుకున్నప్పుడు 3 గుణాలని వదిలి నేనే పరమాత్మని అర్థం చేసుకున్నాక ఇంకా దానికి అన్ని అర్థమైపోతాయి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి వంట చేసి అమ్మ పెట్టాలి. మనం అత్తవారి ఇళ్ళకి వెళ్ళే వరకు అమ్మ వంట చేసే పెడుతుంటాం. ఎక్కడే సరుకులు ఉన్నాయి కూడా కొంతమంది ఆడపిల్లలు అయితే పట్టించుకో. కానీ అత్తోరి ఇంటికి వెళ్ళాక వంటింట్లో ఏమి ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాక వంట మనమే చేస్తున్నాం కదా. అప్పటి వరకు ఏ పప్పులో ఏమేయాలి, ఏ ఉప్పు వేయాలి, ఏదంత వేయాలో అమ్మ దగ్గర నేర్చుకుంటాం. అలాగే ఆత్మ తానే పరమాత్మ అని తెలిసే వరకు ఈ జ్ఞానాన్ని పెంచుకుని ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడు శాంతిగా ఉంటుంది. అది దాన ఆత్మఘోష ఉండదు. తాను పరమాత్మ అని తెలుసుకున్నాక ఈ విశ్వమంతా అర్థమయ్యాక మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పెంచుకోవడానికి అవసరం లేదు. ఈ స్వాధ్యాయాలు, ఈ సజ్జన సాంగత్యాలు అవసరమే లేదు. ఆత్మదర్శనం కలిగి ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను అనే అనుభూతి కలిగినప్పుడు ఇంకా నువ్వు ఒకళ్ళకి చెప్పేది ఒకరు నీకు చెప్పేది.
అంతవరకు మన సాధన, మన జ్ఞానం పెంచుకోవాల్సింది. అంతవరకు ఈ సాధన పెంచుకోవాలి. జ్ఞానము ఈ సజ్జన సాంగత్యాలు. ఎందుకు సాధన పెంచుకోవాలి? మైండ్ ఎప్పుడు కూడా ఇంప్యూర్ అయిపోద్ది ప్రాపంచిక విషయాలు. దాన్ని ఎప్పటికప్పుడు ప్యూర్ చేసుకోవడానికి సాధన, ప్యూరిటీ కోసం. ఈ జ్ఞానం ఎందుకు? బుద్ధి వికసించడానికి, ఆత్మకి జ్ఞానం, శాంతి కలగడానికి. ఆత్మ మీరు చూడండి, ఎప్పుడైనా సరే కొన్నాళ్ళు, ఒక నెల్లాళ్ళు ధ్యానం వదిలేసి ఈ పుస్తకాలు చదవకుండా, సజ్జన సాంగత్యాలు చేయకుండా, ఊరికే ప్రపంచ విషయాల్లో తలదూర్చేస్తుంటే మీకే లోన నుంచి ఒక అశాంతి వస్తుంది. శాంతి ఉండదు మీకు. ఎన్ని చేస్తున్నా ఏదో వెళ్తాయి. అయ్యో నేను టైం వేస్ట్ చేస్తున్నానే, సాధన చేయలేదు, ఒక్క క్లాసుకు కూడా ఈవేళ వెళ్ళలేదు నేను, మీకే అశాంతి ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా మనం ధ్యానము, స్వాధ్యాయం ఎందుకంటే మనకి చక్కని జ్ఞానం మన బుద్ధికి అందుతూ ఉంటుంది. బుద్ధి అంటే ఆత్మకి దగ్గరగా ఉన్నదే. శరీరము, తర్వాత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ. అందుకని ఆ జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ ఎప్పుడు శాంతిస్తూ ఉంటుంది. చూడండి, ఒక మంచి క్లాస్ మీరు చెప్పాక ఇంటికి వచ్చాక ఎంత తృప్తిగా ఉంటారు చూడండి. అదేంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మలోంచి వస్తుంది ఆ తృప్తి. అందుకే మీకు ఒక మంచి క్లాస్ చెప్పి అందరికీ అర్థమైనప్పుడు, మన వల్ల ఎవరైనా మాంసం మానేసినప్పుడు, అది వాడికి అర్థమైనప్పుడు, అలా మనతో చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అంటే ఆత్మలో నుంచే వస్తుంది ఆనందం. అందుకే ఆత్మకు తృప్తిగా ఉండాలంటే అది పరమాత్మని తెలుసుకునే వరకు మనం జ్ఞానం కల్పిస్తూ ఉండాల్సింది. అందుకే ఈ సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటే మన జ్ఞానం తొందరగా తెలుస్తుంది. అలాగే స్వాధ్యాయం చేస్తూ ఉంటే మన జ్ఞానం ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సత్పురుషుల సాంగత్యం వల్ల మాత్రమే మనం ఎదగగలము. ఈ సజ్జన సాంగత్యాల్లో పాల్గొవాలి, ఈ సామూహిక ధ్యానాల్లో పాల్గొవాలి. ఇలాంటివన్నీ చేస్తేనే మన ఎదుగుదల తొందరగా ఉంటుంది. అందరికీ బాధ్యతలు ఉంటాయండి, బాధ్యతలు వదిలి ఏమీ చెయ్యమనలేదు. కానీ మనలో తీవ్రమైన కోరిక ఉంటే, కృషి ఉంటే తప్పకుండా ఆ టైం మనకి దొరుకుతుంది. సాధనకి టైం లేదు అనుకోవడం చాలా వెర్రితనం. ఈ విషయాల్లో మనం ఇంకా అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. సాధనకి టైము దొరుకుతుంది, బుక్ చదవడానికి టైము దొరుకుతుంది, ఇట్లాంటి క్లాసులు వినడానికి మరి టైం లేకపోతే యూట్యూబ్ లో ఎన్నో వస్తున్నాయి, మరి అవన్నీ కూడా వినొచ్చు. ప్రతిసారి వస్తున్నాయి, ఎందరో మాస్టర్లే వస్తున్నాయి. మరి అందరివి వింటే మనకు కావాల్సినవి తీసుకోవాలి. మనకి ఏది వద్దు అనుకుంటాము అది పక్కన పెట్టేయడమే, కానీ విమర్శ మాత్రం ఎప్పుడు ఎవరిని మనము చెయ్యకూడదు. అది నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. ఆ ఒదగడంలోనే ఎదుగుదల వస్తూ ఉంటుంది. మరి ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాలు